ములుగు జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. జోకారం గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని మంత్రి సీతక్క కోరారు. మొక్కలున్న చోట, చెట్లున్న చోట, అడవులున్న చోట వర్షాలు పడుతుంటాయి. మనకు జనరల్ గా చూస్తే ములుగు ఏరియా ఈ రాష్ట్రంలోనే దాదాపుగా 76 to 77% ఫారెస్ట్ ఉంది. కాబట్టి మనకు ఎక్కువ కూడా వర్షాలు కూడా దాదాపుగా ఎక్కువ వస్తుంటాయి. అట్లా వచ్చిన వర్షాలను కూడా మరి జాగ్రత్తగా మరి ఆ చెరువులలో నింపుకోవడము లేదా వాగుల నుంచి ప్రజలకు అందే విధంగా చెక్ డ్యామ్లు కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ కూడా మరి మా యొక్క పంచాయతీరాజ్ శాఖతోటి కలిసి గ్రామాలలో మరి చిన్న చిన్న వాగుల మీద, చిన్న చిన్న తోగుల మీద మరి ఫారెస్ట్ లో కూడా చెక్ డ్యామ్స్ కడితే వాటర్ స్టోరేజ్ అయితే దాని మూలంగా అడవిలో ఉన్నటువంటి జంతువులకు ఉపయోగపడుతుంది. పబ్లిక్ మన యొక్క ఇంటి పశువులు కూడా వెళ్ళి తాగుతాయి. ఎండాకాలం వస్తే అక్కడ అడవి గ్రామాలలో అయితే బట్టలు పిండుకుంటారు, స్నానాలు చేస్తారు, డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నేను ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, చెట్లను కాపాడు.